ఏంటంటే మీడియా పెచ్చ ఎక్కువ ఉంటుంది తెలుగుదేశం. మీడియా పెచ్చాను వీళ్ళ బ్యాచ్ కూడా ఓ రకంగా చెప్పాలంటే విపరీతమైన పొగడ్తలతో ముంచెత్తేస్తా ఉంటారు. చెంచాడు చేసినా చాటంత చెప్తుంటారు. ఈ ప్రచారపు ఒరవడిలో పడిపోయి మేము అసలు దైవాంశ సంభూతులు జనాలందరూ భక్తులు అనేటటువంటి ఒక ఫీలింగ్ లోకి వెళ్ళిపోయారు. అది 2004లో దెబ్బ కొట్టినప్పుడు ఆలోచించాలి. కానీ అదేదో మేము పొరపాటున కంగారు పడ్డం తప్పించి ఏం లేదనుకున్నాం. 2009లో ఓడాక కొంత వచ్చింది ఫీలింగ్. అది 14లో చాలా దిగొచ్చి అందుకనే రాష్ట్రంలో 2 మంత్రులకి ఇచ్చారు. 4 ఎమ్మెల్యేలు గెలిచిన బీజేపీకి 2 మంత్రులు ఇచ్చారు. అలాగే కేంద్రంలో మంత్రులు వాళ్ళు ఇచ్చింది తీసుకున్నాడు. ఒకటి మెయిన్, ఒకటి సహాయ మంత్రి తీసుకుని సర్దుకున్నారు. అయితే వీళ్ళకున్న ఒక రాజకీయ నైత్యం అంటే పొగిడినా లేదా స్నేహం చేసినా శత్రుత్వం చేసినా రాక్షసత్వంగా వేవ్ చేస్తారు. అంటే ప్రేమిస్తే సైకో లవర్స్, ద్వేషిస్తే సైకో విలన్స్. అంతగా ద్వేషించేస్తారు, అంతగా ప్రేమించేస్తారు. వాజ్పేయిని ప్రేమించినప్పుడు విపరీతంగా ప్రేమించేశారు, ద్వేషించినప్పుడు విపరీతంగా బీజేపీని తిట్టిపోశారు. 2009లో కానీ 14 దాకా. మళ్ళీ ప్రేమించడం బిగించేగానే విపరీతంగా ప్రేమించేశారు. అదొకటే. అంటే అది కూడా కావాలని కాదు, వీళ్ళ దగ్గర ఉన్న ఈ వంది మాగదులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రచారపు ధోరణి అట్లుంటది. ఒక్కసారిగా మీరు చూడండి, ఇప్పుడు జగన్ తిట్టాలి అనుకోండి, 100 మంది విశ్లేషకులు వచ్చేస్తారు. వీళ్ళందరూ ఎవరిని విశ్లేషించారో ఎప్పుడు విశ్లేషించారో తెలియదు, జర్నలిజం బ్యాక్గ్రౌండ్ ఏంటో కూడా తెలియదు. ఎవరికాడు వచ్చేస్తాడు, ఏందేందో మాట్లాడేస్తాడు. అంటే ఒక ఎజెండా ఇచ్చేసేసి అట్లా అంటే మీడియా అనే ఒక ప్రచారంతోనే బతికేస్తారు. ఇప్పుడు వాళ్ళేంటి 18 అప్పుడు జరిగిన